ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పహల్గాం ఘటనలో జరిగింది మీకు గుర్తుందా? అక్కడ వచ్చినటువంటి ఉగ్రవాదులు మీరు ఏ మతం ఎవరు అని అడిగి మరి చంపారు. ఇదే యావత్ హిందూ సమాజాన్ని రక్తం మరిగించేలా చేసింది. మరలా ఇలాంటి సీనే రిపీట్ అయింది ముంబైలో. మతం అడిగి మరి ఇద్దరి మీద విరుచుకుపడ్డాడు జుబేర్ అన్సారీ. ప్రజెంట్ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా దాడికి తెగబడ్డాడు. కల్మా చదవటం వచ్చా అంటూ ఆ సెక్యూరిటీ గార్డుల దగ్గరికి వెళ్ళి అడిగాడు అన్సారీ. వాళ్ళు రాదు అనటంతో ఒక వితండవాదం మొదలుపెట్టాడు. తరువాత రెచ్చిపోయి కత్తులతో అటాక్ చేశాడు. తీవ్రంగా గాయపడిన గార్డులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగటం జరిగింది. అన్సారీ వద్ద కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ వీడియోలతో ఆ నిందితుడు ఇంతగా ప్రభావితమైనట్లుగా గుర్తించారు. అయితే దీని వెనక ఏమైనా ఉగ్రవాద కోణం ఉందా అని కూడా ఆరా తీస్తున్నారు. ఇతను ఏమైనా ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నాడా ఏంటి అని ఆరా తీస్తున్నారు. ఇక ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ జరిగింది పహల్గాం ఘటనతో. ఇప్పుడు ఈ ఘటనలో మనం చూస్తే గనక మరలా కూడా అదే రకంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కూడా బుద్ధి లేకుండా అదే రకమైన చర్యకు పాల్పడ్డాడు ఒకడు. దీని మీద ఉగ్రవాద కోణం మీద ఆరా తీస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అసలు అక్కడ ఏం జరిగింది అనేది మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ముంబైలో జరిగినటువంటి ఘటన మరలా ఒకసారి పహల్గాం ఘటనని గుర్తు చేస్తోంది. మరొకసారి మరి పహల్గాం ఘటన అంటే సంవత్సరం తిరగక ముందే దాదాపు ఈ నెలలోనే మరి సంవత్సరం పూర్తి చేసుకొని ఇప్పుడిప్పుడే ఇండియా మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా కోలుకుంటుంది. ఆ ఘటన తర్వాత మొత్తం కూడా కోలుకుంటున్న సమయంలో మరొకసారి ఈ వ్యక్తి ఎవరైతే జుబేర్ అన్సారీ అనే వ్యక్తి ఇద్దరి సెక్యూరిటీ గార్డులను మరి పొడవడం, పెద్ద ఎత్తున వాళ్ళని హింసించి పొడవడం, పెద్ద ఎత్తున ముంబైలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. పొడవడం ఒకవైపు ఇది ఉంటే, సో వాళ్ళని నిజంగా మీకు కల్మా చదవడం వచ్చా అని చెప్పి పొడవడం, సో గాయాలు పరచడం పెద్ద ఎత్తున ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మరొకసారి మరి ఏం జరుగుతుంది, దేశం ఎటువైపు వెళ్తూ ఉంది. సో పెద్ద ఎత్తున గతంలో ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కావచ్చు, అల్ఖైదా కావచ్చు, ఇట్లా మొత్తం జైషే మహమ్మద్ కావచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇండియాలో ఎక్కడో ఒక చోట ముంబైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కొన్ని స్పెసిఫిక్ బెంగళూరులో కావచ్చు, కొన్ని ఏరియాలలో ప్రధానంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు, దాంట్లో ప్రధానంగా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి వీడియోలు చూడడం, వాటి పట్ల కొంత మరి దానికి ప్రభావితం అయ్యి వాళ్ళలాగా మారిపోవడం. సో ఈ ఘటన కూడా అదే కోవలోకి వస్తుంది. ఆయన ఐఎస్ఐఎస్కి సంబంధించి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వీడియోలు చూసి మొత్తం కూడా ఉగ్రవాదిలాగా తయారయ్యి ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తూ ఉంది. సో ఏదైతే మొత్తం కూడా ఈ పోలీసులు కూడా దీనిపైన తీవ్రంగా విచారణ చేస్తూ ఉన్నారు. ఏ కోణం ఉంది దీంట్లో, నిజంగా పాకిస్తాన్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేదంటే వీడియోల కారణంగానే మరి ఇలా మారాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సెక్యూరిటీ గార్డుల మీద అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరిగింది సెక్యూరిటీ గార్డుల అంశంలో? డెఫినెట్గా అక్కడ ఆయన ప్రధానంగా అక్కడ వెళ్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా, అంటే వాళ్ళు షాప్ దగ్గర కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో వాళ్ళని అడిగాడు, మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు, సో మీకు కల్మా చదవడం వచ్చా అని అడిగారు. సో వాళ్ళిద్దరు కూడా మాకు రాదు అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళను ఆ కత్తులతో పొడవడం కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళిద్దరికీ కూడా చాలా తీవ్రంగా గాయాలైనవి. వాళ్ళని ఆసుపత్రికి పంపించిన పరిస్థితి ఉంది. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అతన్ని పట్టుకొని ప్రస్తుతం ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మొత్తం ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడే స్థాయిలో, సో ప్రధానంగా ఇక్కడ దాడి చేయడం ఒక అంశం అయితే, దాడి చేయడంతో పాటు ఏదైతే మీకు కల్మా చదవడం వచ్చా అని అడగడం మొత్తం దేశవ్యాప్తంగా ప్రస్తుతం కలకల రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి కనబడతా ఉంది. అసలు దేశంలో ఏం జరుగుతుంది, మతాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైనా ఈ రకంగా చేశారా, పాకిస్తాన్కు మరీ బుద్ధి లేకుండా మరొకసారి ఈ పన్నాగానికి ఏమైనా మరి దాడి చేసిందా అనే కోణంలో కూడా చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ కొంత ఇట్లాంటి ఘటనలు జరగడం, సో అంటే ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా ఇటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి ఖచ్చితంగా పెట్టాలి. ఆపరేషన్ సింధూర్ చేసినప్పటికీ కూడా మరొకసారి ఇట్లాంటి ఘటన జరగడం మరి ఇది చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. దేశం మీద ఇంతలా దాడి జరుగుతుంటే మరి అన్ని అంటే ఇటు ప్రతిపక్షాలైనా ప్రభుత్వం అయినా కొంత శ్రద్ధ చూపాలి. ఇట్లాంటి మూలాలు ఎక్కడ చూసినా, ఎందుకంటే ఐటీ వింగ్ ఉంటుంది, ఐటీకి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది, వీళ్ళందరూ కూడా నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. కాబట్టి మరి ఎవరెవరు ఏ వీడియోలు తీస్తున్నారు ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్కు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని కొంత అబ్జర్వేషన్లో పెట్టి మరి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక్కడితోటే ఆగిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, ఇతనికి కూడా తగిన బుద్ధి చెప్పే మరి ప్రభుత్వం కూడా తగిన బుద్ధి చెప్పాలి, పోలీసులు కూడా తగిన బుద్ధి చెప్పాలి. చూద్దాం మరి ఏం జరగబోతుందో ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. రేణు ఎస్ సత్య, స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా వరుసగా కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు, కానీ నిజంగా ఇంకా మనం అది చెప్పొచ్చా అనిపిస్తుంది. ఒకవైపు టీసీఎస్ సంఘటన, ఆ తర్వాత చూస్తే లెన్స్ కార్డ్ ఇన్సిడెంట్, ఇప్పుడు చూస్తే మరలా పహల్గామ్ లాంటి ఘటన. మీరు కల్మా చదవటం వచ్చా, మీరు ఏ మతానికి చెందినవారు అని అడిగి దాడి చేయటం. భారతదేశం అంటేనే హిందూ దేశం అంటారు. ఎక్కడికి మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ భారతదేశం నుంచి వచ్చారంటే హిందువులుగా భావిస్తారు. హిందూ దేశంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ హిందువులు అని చెప్పుకుంటారు. అలాంటి ఒక దేశంలో ఉంటూ ఇక్కడ మన మీద ఎవరు అటాక్ చేయాలని పక్క దేశాలన్నీ చూస్తూ ఉంటుంటే, మనలో మనమే పొడుచుకు చంపుకునేలాగా, మనలో మనమే ఒక విభేదాలు సృష్టించుకొని ఎవరికి వాళ్ళు శత్రువుల్లాగా బతుకుతూ ఉన్నారు. కులాలు మతాలు అడిగి కొట్టుకోటాలు, చంపుకోటాలు పక్క దేశం నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదుల్లా చేస్తూ ఉన్నారు. మరి ఈ అన్సారీ వెనుక ఎవరున్నారు? అన్సారీ మరి ఉగ్రవాదా, లేకపోతే ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తేనా, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చాడా? ఈ అన్ని అంశాలను ప్రజెంట్ పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగనుంది. ఇటువంటి అంశాలు ఎక్కువగా కనుక జరిగితే కనుక భారతదేశంలో శాంతి అనేది ఉండకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఇంటెలిజెన్స్ బృందం కూడా ఇటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మరింతగా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా అరికట్టాల్సిన అవసరం, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన పరిస్థితులను మనం చూస్తున్నాం. साइड लगा फोन नहीं करता पुलिस ही के, कोनो पुलिस ही के फोन नहीं करा था।